ఇక ముందు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను. అంత మాత్రాన ఏజీ తీసుకునే నిర్ణయం మార్చుకోరు. ఇది నాకు ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని నేను వదులుకోను. అంటే ఏం చేస్తావు? బాను భార్యగా మారిపోతుంది. ఈ ఇంటి ఇల్లాలిగా బాధ్యత తీసుకుంటుంది. ముగ్గురు కోడళ్లకు అత్తగా. ఆపో. ప్రమాదం ఏజే వైపు నుంచే లేదు. ఆ ముగ్గురు కోడళ్ల కుట్రల్ని తట్టుకుని నువ్వు ఇంట్లో నీ స్థానాన్ని కాపాడుకోగలవా? నా భర్త మంచివారు, సాయం చేసే గుణం ఉన్నవారు, ఏ తప్పు చేయనివారు. ముందు నేను అతనిలో నా మీద మంచి అభిప్రాయం కలిగేలా చేసుకుంటాను. నా మీద ఏర్పడ్డ అపార్థాలని తొలగించుకుంటాను. గతంలో నా వల్ల జరిగిన పొరపాట్లని మర్చిపోయేలా చేస్తాను. ఏజేకి అసలైన భార్యగా నా వంతు బాధ్యతని నేను పంచుకుంటాను. పొరపాటును కూడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎలాంటి సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానన్న విశ్వాసంతో ఈ ఇంట్లోనే ఉంటాను. మనిషిని ఒక్కటి చేసే ప్రేమ మా మనసుల్ని ఎందుకు ఒక్కటి చేయదో నేను చూస్తాను. భార్యగా పనికిరాను అన్న ఏజేతోనే భాను సమర్థురాలని నిరూపిస్తాను. నువ్వు బండరాతిని కరిగించలేవు. నా నమ్మకం నాది. నీ కర్మ. నువ్వు ఏజేని మార్చలేవు. నీ కోడళ్ళని తట్టుకుని నిలబడలేవు. నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయి మళ్ళీ ఏకాకిగా మారిన రోజు నీకీ అంతరాత్మ కూడా తోడు రాదు. అనుభవిస్తావు, అలసిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు. అమ్మయ్యా, ఎలాగోలా అంజలి ఎంగేజ్మెంట్ గట్టెక్కింది. ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఆ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు పడితే ఆ బద్రిగాడి బారి నుండి బయటపడినట్టే. ఆ మూర్ఖుడి వల్ల ఇప్పటికే నా జీవితం ఇలా తయారైంది. మా అంజలి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ నిజంగా బ్రహ్మాండంగా చేసావు బద్రి. నేను నిన్ను మెచ్చుకుంటున్నాను బద్రి. ఏజీ గారు కూడా మెచ్చుకున్నారు. అయినా అతన్ని రిక్వెస్ట్ చేసేదేంటి? తప్పకుండా చేస్తాడు. ఏంటే బంగారం, నేనొక్కడిని ఇంత బాధపడుతూ ఉంటే నువ్విలా ప్రశాంతంగా ఉంటే ఎలా? భార్య భర్తలో సగభాగం అంటారు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా బాధపడాలి కదా. బాధపడు 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 బాధపడవే బాధపడు. అవును, ఈ మధ్య అంటే నాకేది పెద్ద కలిసి రావట్లేదు. నేనేం చేసినా రివర్స్ అవుతుంది. నా భర్త తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని బాగానే పూజలు చేసావు కదా.
నీ పూజల ఫలితం ఏమైనట్టు? ఆ భాను ఏంటే నేనేదో ఈవెంట్ మేనేజర్ అయినట్టు అంజలి పెళ్లి పనులు నాతోనే చేయిస్తానంటుంది. అంతవరకు వస్తే ఆ పెళ్లి కొడుకుని చంపైనా సరే అంజలిని పెళ్లి చేసుకుంటా. అంజలి నాదే, తను నాకే సొంతం. తను నా కాకుండా ఇంకెవ్వరికి దక్కడానికి వీలేదు. ఏంటే నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి? కొంపదీసి సినిమాలో లాగా నువ్వు సడన్ గా పైకి లేచి అందరికీ నా గురించి దండోరా మోగించి మరీ చెప్తావా ఏంటి? అలా కానీ జరిగితే నా చావు డప్పు మోగినట్టే, నీ ఐదోతనం పోయినట్టే. కానీ నేను అలా జరగనివ్వను. నిన్ను నిండు సుమంగళిగా సాగనంపుతాను. ఇప్పుడు నీ గొంతు కోస్తే అందరికీ నా మీదే డౌట్ వస్తుంది. ప్రస్తుతానికి నీతో నాకొచ్చిన ప్రమాదమేం లేదు. ఈ వెధవ అంజలి కోసం ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. ఈ విషయం భానుకు చెప్పాలి.
అవునా? కష్టాల్లో ఉన్న వాళ్ళని, అవసరంలో ఉన్న వాళ్ళని మీరు ఇలాగే మీ చేతులతో ఎత్తుకుని ఒడ్డున పాడేస్తారు కదా? ఏమో, నీకే తెలియాలి. అవును, జీవితాంతం నేను మీతోనే ఇక్కడే ఉంటాను కదా. ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటాను. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. నాకొక మాట ఇస్తారా? సాయమా? అలాంటిదే. ఇబ్బంది పెట్టేది కాదంటేనే మాటిస్తాను. లేదు, మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదనే ఈ మాట అడుగుతున్నాను. చెప్పు. అంజలి పెళ్ళి అదే జరిగితే ఏమవుతుందో తెలుసా? నాకు మీకు చాలా నిశ్చింతగా ఉంటుంది. మా అమ్మా నాన్నలకు కూడా పెద్ద బరువు దిగిపోతుంది. ఈ పెళ్లి జరిగి అంజలి అత్తవారింటికి వెళ్ళిపోయే వరకు మీరు నన్ను వదిలేయకూడదని చెప్పబోతుందా? నేను డివోర్స్ ఇస్తున్నట్టు తెలిసిపోయిందా? మీరు నిన్ను తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా ఏమీ అనకూడదు. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నేను మీ భార్యగా, ఈ ఇంటి ఇల్లాలిగా, ఈ ఇంటి సభ్యురాలిగా, ముగ్గురు కోడళ్లకు అత్తగా బాధ్యతగా నడుచుకోవాలనుకుంటున్నాను. మీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను. మీకు కాస్త ఇబ్బందిగా అనిపించినా సర్దుకుపోవాలి తప్ప నన్ను ఏమీ అనకూడదు. ఏ పనులు చేయకూడదు అని ఆంక్షలు పెట్టకూడదు. హఠాత్తుగా ఎంత బాధ్యత నీకెలా తెలిసొచ్చింది? ఎలా తెలిసొచ్చినా అంజలి పెళ్ళయ్యేంత వరకే. ఆ తర్వాత మీకు నాకు అలవాటైపోతుందేమో. ఆ తర్వాత ఇక్కడ ఉండదని పాపం ఇంకా తెలియక ఇంకా ఏవో ఆశలు పెట్టుకుంటుంది. పోనీలే, అంజలి పెళ్ళవగానే ఎలాగో వెళ్ళిపోతుంది కదా, కొన్నాళ్ళు భరిస్తే ఏమవుతుంది? మీరు జవాబు చెప్పలేదు. నన్ను ఇరిటేట్ చేయకుండా, ఈ ఇంటి పరువు నా పరువు తీయకుండా బుద్ధిగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. చాలు, ఈ మాట చాలు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఇక పడుకో. మొదలాయను అనలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా. ఇప్పుడే కదా ఏమి అననని మాటిచ్చారు. గుడ్ నైట్. ఇంత మంచి మనిషి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డా నష్టం లేదు. ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నా కోసం, నా భర్త కోసం, నా కాపురం కోసం.
స్వామి, నాకు నా జీవితం మొత్తం ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈసారి మాత్రం నా జీవితానికి ప్రమాదం వచ్చింది. ఇన్నాళ్ళు రకరకాల కారణాలతో ఈ పెళ్లి అనే బంధాన్ని నేను కూడా ఒక ఆటలాగా తీసుకున్నాను. కానీ ఇది ఆట కాదు, నా భవిష్యత్తే అని నిన్న రాత్రి అర్థం చేసుకున్నాను. నేనంటే నా భర్తకు ప్రేమ లేదు అని తెలిసేసరికి నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ ప్రేమను వదులుకోలేను, నా భర్తకు దూరం కాలేను. నాకిప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ఈలోపు నేను నాకెదురైన ఈ సమస్య నుంచి బయటపడాలి. విడాకులు తీసుకోవాలన్న ఆలోచన ఏజే మానుకునేలా చేయాలి. అంటే నాలో ఓర్పు పెరగాలి. ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాంటి ముగ్గురు కోడళ్ల దాటికి తట్టుకుంటూ నేను అనుకున్నది సాధించాలి. నాకు ధైర్యాన్నివ్వు, మానసిక స్థైర్యాన్నివ్వు. దరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు లేవే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం.